హలో అందరికీ. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అది మాకైతే చిన్న చిన్న అయితే మొక్కులు అయితే ఉన్నాయన్నమాట. సో మేమైతే చిన్న చిన్న మొక్కులు తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికెక్కడికి వెళ్తున్నామని అయితే ఫుల్ వ్లాగ్ అయితే వస్తుంది, ఓకేనా? స్కిప్ చేయొద్దు, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా, వినండి. అండ్ మేము ఎక్కడికెక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ వచ్చేసి ఈరోజు అయితే వెమ్లవాడ అయితే వెళ్తున్నాం. వెమ్లవాడ నుంచి అక్కడ నైట్ నిద్ర చేసేసి మళ్ళీ దాని నెక్స్ట్ డే అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేడారం వెళ్తున్నాం. అంటే అక్కడ కొండగట్టులో ఉంది కదా, కొండగట్టు కూడా వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుంచి మన ఇక్కడికి మేడారం వెళ్తున్నాం. మేడారము అక్కడ మొక్కు అప్పచెప్పేసి అంటే మేము మొన్న వెళ్ళలేదన్నమాట. సో అక్కడ మొక్క అప్పచెప్పేసి అక్కడ నుంచి మళ్ళా అక్కడ మొక్క అప్పచెప్పేసినాక అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి అయితే వెళ్తున్నాం అన్నమాట. తిరుపతి అయితే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకనే మేమైతే వెళ్దామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యి ఈరోజు అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో వ్లాగ్స్ అయితే కంపల్సరీగా తీస్తా ఈసారి అయితే, ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ చూడండి. అండ్ మార్నింగ్ నేను లేవగానే ఏం చేసినా అని అయితే చూసేయండి, ఓకేనా? ఇల్లు ఇట్లా మొత్తం అయితే చేసుకొని ఇంకా నేనైతే ఇంకో ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఇంట్లో పూజ అయితే చూసుకొని ఇంకా నేనైతే వెళ్దామనేసి ఇంకా రెడీ బట్టలు ఇట్లా అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట. సో బట్టలు అయితే ఇంకా ఏమంటారు బ్యాగ్లో పెట్టేసి ప్యాక్ చేసేయడమే. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, అన్ని వ్లాగ్స్ వస్తాయి ఈసారి అయితే, ఓకేనా? డోంట్ స్కిప్, ప్లీజ్ వాచ్ ఇట్, ఓకేనా? సో మనం ఎన్ని రోజులకి బట్టలు అయితే తీసుకుంటున్నాం అనేసి నేనైతే ఎక్కడికి చెప్పినా కదా, నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చిన కదా. సో అక్కడికి నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేసి నేనైతే చెప్తాను. సో ఈ లగేజ్లో అయితే నేనైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేద్దామనేసి సో ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఏమేమి డ్రెస్సెస్ తీసుకుంటున్నా అనేది నేనైతే చెప్తున్నా, వినండి, ఓకేనా? స్కిప్ అయితే చేయొద్దు. చూసిన వాళ్ళందరూ, కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనము కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి, అవునా కదా? సో ఫస్ట్ నేనైతే టీషర్ట్స్ అయితే పెట్టుకుంటున్నా. టీషర్ట్ 9 పాయింట్ అయితే పెట్టుకుంటున్నా అన్నమాట. ఎందుకంటే అక్కడ రష్ ఎలా ఉండేది తెలీదు. సో అందుకని నేనైతే టీషర్ట్స్ ఒక 3 టీషర్ట్స్ 3 నైట్ పాయింట్స్ అయితే పెట్టుకుందామని అయితే అనుకొని ఫిక్స్ అయినా. సో ఇక్కడ చూస్తున్నారే కదా, ఈ నైట్ పాయింట్ టీషర్ట్స్ ఇవి అయితే పెట్టేసుకున్నాయి. ఎందుకంటే మనం కంఫర్టబుల్గా ఉండేది చూసుకోవాలి, అక్కడ రష్ ఎలా ఉంటారో తెలియదు. చాలామంది చెప్పంగా అయితే విన్నా అనమాట, ఎందుకంటే రష్ ఎలా ఉండేది తెలియదు అనేసి. అండ్ ఒక నార్మల్ యాంకిల్ 2 యాంకిల్స్ బ్లాక్ యాంకిల్స్ అయితే తీసుకుందామని అయితే ఇదో తీసుకుంటున్నాను నేనైతే. సో బ్లాక్ యాంకిల్స్ 2 అయితే తీసుకుందామని ఇంకా బ్యాక్ యాంకిల్స్ అయితే పెడదామని అయితే పెడుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, 2 బ్లాక్ యాంకిల్స్ పెట్టినాను. సో ఇది కొంచెం మనము చెప్పలేం ఏ సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేసి ఈ జాకెట్ అయితే పెడుతున్నాను అనమాట. సో చూద్దామనేసి అలానే. అండ్ ఒక 3 పీస్ సెట్ అయితే పెడదామని అయితే తీసుకుంటున్నాను. 3 పీస్ సెట్ అండ్ దీనికి చున్నీ కూడా వచ్చేసింది. సో 3 పీస్ సెట్ అయితే తీసుకుందామని అయితే పెడుతున్నాను. అండ్ బ్లాక్ యాంకిల్స్ ఉన్నాయి కదా, సో వాటి మీదకి ఈ టాప్స్ అయితే 2 అయితే పెడదామని అయితే అనుకొని ఇంకా ఈ 2 యాంకిల్స్ మీదకి ఇవి అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకొక టాప్ ఇది చూస్తున్నారు కదా. మనం కంఫర్టబుల్, నేను శారీస్కి ఇట్లా ఏం తీసుకుంటలేను, ఎందుకంటే అక్కడ రష్ అలా ఉండేది తెలీదు. సో అందుకని. అండ్ ఇప్పుడు మా రిషి బట్టలు పెట్టాలి కదా. సో చూస్తున్నారా, ఇవి మా రిషి బట్టలు అయితే. సో ఎందుకంటే మా
మా రిషికి సపరేట్ ఉంటే బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా కానీ ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మనమైతే ఎక్కువ తక్కువ పెడితేనే బాగుంటుంది అన్నమాట. సో నేను మా రిషికి జస్ట్ ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే నేనైతే మా రిషికి అయితే ఎక్కువనే పెడతాను, తక్కువ అయితే అస్సలు పెట్టను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, పాడి చేసుకుంటారు అనేసి నేనైతే ఇగో ఇలా అయితే పెడుతున్నా అనమాట. చెప్పలేము ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుంది కదా, పిల్లలు మట్టిలో ఆడతారు అలా అనేసి. సో ఇంకా నేనైతే మా రిషికి అయితే ఎక్కువనే అయితే పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ కవర్లో పెడదాం అనుకున్నా, మళ్ళీ తర్వాతకి ఇందులోనే పెడతా అనేసి చూస్తున్నా కదా. టీషర్ట్స్ కూడా ఇంకా పెడుతున్నా ఇందులోనే, ఎక్కువ తక్కువ అయితే పెడుతున్నాను. పిల్లలకి అలా ఉంటేనే బెటర్, ఎందుకంటే వాళ్ళు బట్టలు పచ్చి వేసుకునేది తెలియదు, ఏం వేసుకునేది తెలియదు పిల్లలు కాబట్టి. సో అందుకని సో నేనైతే ఇలా అయితే పెడుతున్నాను అనమాట. సో టీషర్ట్స్ మా రిషికి, ఇక్కడ నా బట్టలు, ఇక్కడ మా రిషి బట్టలు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ బట్టలు అయితే ఇక్కడైతే ప్యాక్ చేసేసిన అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మా రిషి బట్టలు అయితే ఇక్కడికైతే అయిపోయినాయి అన్నమాట. ఎక్కువనే పెట్టినాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నా డ్రెస్సెస్ కూడా పెట్టినాను, బయట వాష్ చేస్తున్నాయి ఇంకా. సో అవి పెడదాం అనుకుంటున్నాను, బట్ థింక్ చేస్తున్నాను పెట్టాలా వద్దా అనేసి. సో అందుకే ఆలోచించి పెట్టాలా వద్దా అయితే ఆలోచిస్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఇంకా నాది మా రిషిది అయితే బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది అన్నమాట. సో చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు బట్టలు అయితే ప్యాక్ చేసేసినాను. ఒక్కటి గ్రాండ్గా అయితే పెడుతున్నాను అనమాట. సో ఇది అయితే స్లీవ్లెస్ అనమాట ఈ డ్రెస్. సో చూస్తున్నారు కదా. శారీస్ అయితే నేనైతే ఏం పెట్టట్లేదు, ఎందుకంటే ఎలా ఉండదు తెలియదు అనేసి నేనైతే ఏం పెడతలేను. శారీస్ అయితే నార్మల్గా అయితే వెళ్తున్నాము, ఎందుకంటే సడన్గా అసలు ఈ ప్లాన్ అనుకోలేదు మేమైతే. చూడండి. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలానే తీసుకెళ్తారా? నేనైతే ఎక్కువ తక్కువ అయితే పెడతాను అనమాట, ఎందుకంటే అక్కడ నుంచి వేరే దగ్గరికి ప్లాన్ అయ్యేది కూడా తెలియదు అందుకని. సో మనకి బయట పిల్లలకి సోప్స్ అయితే మనమైతే ఊకే షాప్లో అయితే ఊకే వెళ్ళలేం కదా. సో అందుకని సోప్ కూడా అయితే పెడుతున్నాను అన్నమాట. పిల్లలకి ఆ సోప్స్ ఈ సోప్స్ వాడడం అంటే మనం ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తే బెటర్ అనుకుంటున్నా నేనైతే. సో మరి ఇది వెళ్ళేటప్పుడు వేద్దామనుకున్నా, బట్ ఒక డ్రెస్ ఉన్నది, ఆ డ్రెస్ అయితే వేసేసినాను అనమాట మా ఆయన అయితే. ఆ డ్రెస్ ఉన్నదని సో ఈ డ్రెస్ అయితే ఇందులోనే పెట్టేస్తున్నా. ఈ డ్రెస్ ఇందులోనే ప్యాక్ చేస్తున్నా. అయిపోయింది ఫైనల్గా అయితే. ఇదైతే మా బ్యాగ్ అన్నమాట. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఓకేనా? మిస్ అవ్వద్దు గాయస్, ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో. చూస్తున్నారా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది అనమాట. సో చూడండి మా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాలే, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. జరుగు, వెళ్ళిపోతున్నా, బాయ్. మా రిషికి అయితే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినాను. పోతున్నా నేను, బాయ్. నువ్వు తిట్టినావు కదా నన్ను, తిట్టినావు కదా. ఇంకా అక్కడ వండుకోవడానికని అయితే మేమైతే ఉప్పు కారం అండ్ లైట్గా పసుపు అండ్ బ్రషెస్, ఈ పాపడ్స్ అయితే మరి ఏడుస్తాడని అయితే తీసుకుంటున్నాను.
చికెన్ మసాలా లైట్గా అండ్ ఈ సోప్స్ ఇట్లా తీసుకుంటున్నాను. ఇంకా ఇగో ఇందులో అయితే 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాను. మరి ఇది ఒక బ్రష్ అండ్ ఈ షాంపూలు. సో ఇంకా మనం ఆడవాళ్ళకైతే మనకైతే మేకప్ సెట్ లేనిది ఎలా చెప్పండి. సో ఇంకా నేనైతే అలా అయితే ఒక 2-4 బ్యాంగిల్స్ అండ్ ఈ స్ప్రే అయితే అండ్ క్లిప్ అండ్ స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను. అలా ఈ హెయిర్ స్టైల్ వేసుకుందామని అయితే చిన్నగా అయితే క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. అలా ఒక చిన్న క్లిప్, పెద్ద క్లిప్ అండ్ 2 క్లిప్స్ అండ్ ఈ డైలీ వేర్ కమ్మలు అయితే పెట్టేసిన అనమాట. అలానే చిన్న లిప్స్టిక్, ఇంకా వచ్చేసి ఈ హెయిర్ది అయితే ఇదైతే పెట్టుకున్నాను. నాకైతే ఎక్కడ పోయినా ఇదైతే ఉండాలన్నమాట, ఎందుకంటే కోల్డ్ అవుతుంది సడన్గా. సో అందుకని ఇవైతే పెట్టేసుకున్నాను. 2 మాయిశ్చరైజర్స్ అండ్ క్లిప్స్ కూడా